ఎవ్రీవన్ ఈరోజు టాపిక్ వచ్చేసి హెడేక్. ప్రతి ఒక్కరం ఈ రోజుల్లో ఈ హెడేక్తో సఫర్ అవుతున్నాను నేను కూడా. హెడేక్ అనేది ఇది ఒక సిమ్టమ్ మాత్రమే. ఇది ఒక డిసీజ్ కండిషన్ కానీ ఒక డిజార్డర్ కానీ కాదనమాట. జస్ట్ ఇది ఒక సిమ్టమ్. కానీ ఈ సిమ్టమ్ దేనివల్ల వస్తుందంటే ఏదైనా ఒక డిసీజ్ కండిషన్ మనలో ఉన్న ఏదైనా డిసార్డర్ అంటే ఫుడ్ విషయంలో కానివ్వండి, న్యూట్రిషన్ అంటే సరిగ్గా డైట్ తీసుకోకపోయినా అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినా ఈ హెడేక్ అనేది వస్తూ ఉంటుందన్నమాట మనకి. సో, ఆ హెడేక్‌ని ఎలా తెలుసుకోవాలి? దాని టైప్స్ ఏంటి? హెడేక్‌లో కూడా టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి? మనకొచ్చే హెడేక్ ఎలాంటి రకం? అండ్ మనకొచ్చే హెడేక్ వల్ల మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తెలుస్తాయన్నమాట. అంటే దేనివల్ల మనకి హెడేక్ వస్తుందో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మనం. దాని తర్వాత ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఎలాంటి మెడికేషన్స్ వాడాలి? అండ్ వాట్ ఆర్ ద థెరపీస్ వీ నీడ్ టు టేక్? That everything I am going to explain in this video. First thing is, I already said the headache is a symptom, it's not any disease or disorder. So coming to definition, headache is a pain or discomfort in the head, scalp or neck. This is very easy to remember. uh, I hope you will learn easily. And coming to the types, there are two types of headaches are there. Definitely I will explain the causes, but before that I need to explain this టైప్స్ బట్టే మనకి కాజెస్ దేనివల్ల అంటే ఏ కాజ్ వల్ల టైప్ ఆఫ్ హెడేక్ వస్తుంది, ఆ హెడేక్ వల్ల ఎలాంటి సిమ్టమ్స్ మనకు వస్తున్నాయి అనేది ఒక్కొక్కటి అంటే ప్రతిదీ సెపరేట్గా తెలుసుకోవచ్చు అనమాట. సో 2 టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి, ప్రైమరీ హెడేక్ అండ్ సెకండరీ హెడేక్. అండ్ ప్రైమరీ హెడేక్ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 3 టైప్స్: మైగ్రేన్ హెడేక్, టెన్షన్ హెడేక్ అండ్ క్లస్టర్ టైప్. సో మైగ్రేన్ హెడేక్ అంటే మ్యాక్సిమం పీపుల్ అందరూ వినుంటాం. ఇంకా టెన్షన్ అంటారా, టెన్షన్ ఉందంటే హెడేక్ ఉంది అని. ఇది టెన్షన్ హెడేక్ అని అంటాం, కానీ ఎందువల్ల టెన్షన్ అంటే ఏంటి ఇది పూర్తిగా తెలియదు అనమాట. సో మనం పూర్తిగా ఈరోజు తెలుసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ క్లస్టర్ హెడేక్. ఇట్ ఈస్ ఆల్సో ఏ క్లస్టర్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎ గ్రూప్. అంటే హెడేక్తో పాటు కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే క్లస్టర్ హెడేక్స్ అంటే స్వెల్లింగ్ కానీ, ఐ స్వెల్లింగ్ కానీ, పెయిన్ కానీ, జా పెయిన్ కానీ ఇలా క్లస్టర్ హెడేక్లోకి వస్తాయి. సో ఎందుకు ఒక్కొక్కటి తెలుసుకోవచ్చు లైన్గా. మైగ్రేన్ హెడేక్ వచ్చేసరికి దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కాజెస్ అనమాట. మెయిన్లీ అంటే 3 థియరీస్ కింద డివైడ్ చేశారు మైగ్రేన్ హెడేక్ని. ఫస్ట్ వన్ ఏంటి అంటే మస్కులర్ టెన్షన్. మస్కులర్ టెన్షన్ అంటే ఏం కాదు, మన నెక్ మజిల్స్ యొక్క అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినా, ఎక్కువ స్ట్రెస్ మజిల్స్ మీద పడిపోయినా అండ్ లాంగ్ టర్మ్ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఈ నెక్ మజిల్స్ అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. పెయిన్ రావడం ఇలాంటప్పుడు ఇలా మజిల్ ఎక్కువ నెక్ మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు వాళ్ళకి మైగ్రేన్ హెడేక్ అనేది రావచ్చు అనమాట. దెన్ కమింగ్ టు వాస్కులర్ డైలేషన్. వాస్కులర్ డైలేషన్ ఎలా అంటే ఈ నెక్ మజిల్స్ యొక్క స్ట్రెయిన్ అయిన తర్వాత సమ్ పీపుల్ క్యాన్ టాలరేట్ దట్. అంటే కొంతమంది దాన్ని తట్టుకోగలరు. కొంతమందికి ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెసల్స్ అనేవి అంటే మనం చెప్పుకున్నాం ఇంట్రావాస్కులర్ సిస్టమ్ అని చెప్పి. ఈ బ్లడ్ వెసల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోవడం అంటే దీని సైజ్ ఒకేసారి నారో అయిపోవడం, దాని తర్వాత ఒకేసారి డైలేట్ అయిపోవడం, ఇలా కన్స్ట్రిక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈ బ్లడ్ వెసల్స్. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ద బ్లడ్ ఫ్లో అనేది కన్స్ట్రిక్ట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, డైలేట్ అయినప్పుడు ఇంకొకలా ఉంటుంది, చేంజెస్ వస్తూ ఉంటాయి బ్లడ్ ఫ్లోలో. ఈ బ్లడ్ ఫ్లో ఇలా చేంజెస్ రావడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ పెయిన్ మనకి మైగ్రేన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ వాస్కులర్ డైలేషన్ వల్ల కూడా. దెన్ కమింగ్ టు బయోకెమికల్ చేంజెస్. ఇది ఒక థియరీ. బయోకెమికల్ చేంజెస్ అంటే సెరోటోనిన్ లెవెల్స్ చేంజ్ వచ్చినా కూడా మనకి మైగ్రేన్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. సెరోటోనిన్ అనేది ఒక హార్మోన్. ఇట్ ఈస్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ న్యాచురల్ మూడ్ రెగ్యులేటర్ ఆల్సో. దీనివల్ల ఏమవుతుందంటే మనం హ్యాపీగా ఉంటాం అనమాట. ఈ సెరోటోనిన్ లెవెల్ నార్మల్గా ఉంటే మనం హ్యాపీగా ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ప్రతి ఇన్సిడెంట్ని కూడా. ఒకవేళ ఈ సెరోటోనిన్ లెవెల్స్ డిక్రీజ్ అయితే మనం డిప్రెషన్, మనం ఎంహెచ్ఎన్లో వినే ఉంటాం ఈ సెరోటోనిన్ లెవెల్స్ గురించి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మచ్ అబౌట్ దట్. సో కమింగ్ టు అవర్ టాపిక్, ఫస్ట్ వన్ ఈ సైట్. ఎక్కడ వస్తుంది మనకు మైగ్రేన్ హెడేక్ అంటే యూనిలాటరల్. అంటే 60% వన్ సైడ్ మాత్రమే వస్తుంది, ఏదర్ లెఫ్ట్ ఆర్ రైట్. మ్యాక్సిమం పీపుల్ సఫరింగ్ విత్ రైట్ సైడ్. దిస్ మైగ్రేన్ అనేది రైట్ సైడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు క్వాలిటీ, అంటే దాని పెయిన్ ఎంత ప్రభావం ఉంటుంది అంటే థ్రాబింగ్ ఆర్ పల్సేటింగ్ పెయిన్ అనమాట. అంటే మనం చేయి పెట్టి మనం ఫీల్ అవ్వచ్చు అంత గట్టిగా, అంత ఎవరో కొడుతున్నట్టు అంత పెయిన్ వస్తుంది మనకి.
థ్రాబింగ్ అండ్ పల్సేటింగ్ పెయిన్. ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎలా ఉంటదంటే పీరియాడిక్ సైకిల్ అనమాట. ఒకసారి వస్తది మళ్ళీ. అంటే దాని పీరియడ్స్ అంటే ఎలా చెప్పాలంటే ఒక 10 డేస్‌కొకసారి, మంత్‌కొకసారి, 2 వీక్స్‌కొకసారి అలా ఇది పీరియడ్ వైస్‌గా వస్తదనమాట ఈ హెడేక్. మాక్సిమం అమ్మాయిలకి అంటే ఫీమేల్స్‌కి హెడేక్ చాలా కామన్. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, దాని తర్వాత పీరియడ్స్ టైంలో, పీరియడ్స్ ముందు, పీరియడ్స్ మధ్యలో, పీరియడ్స్ తర్వాత కూడా ఈ హెడేక్ చాలా తరచుగా వచ్చేస్తూ ఉంటదనమాట. దెన్ కమింగ్ టు డ్యూరేషన్. డ్యూరేషన్ ఎంతవరకు ఉంటది అంటే హవర్స్ నుంచి డేస్. సమ్ పీపుల్ క్యాన్ ఒక 3 అవర్స్‌లో వాళ్ళకి హెడేక్ తగ్గిపోవచ్చు. కొంతమందికి 4, కొంతమందికి 5 అలా కాదు అంటే కొంతమందికి హవర్స్ నుంచి డేస్ వరకు లైక్ 5 డేస్, 6 డేస్ వరకు ఈ హెడేక్ కంటిన్యూస్‌గా ఉంటూనే ఉంటదనమాట. ఇలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ హెడేక్‌కి. సో, దీస్ ఆర్ ద డ్యూరేషన్ టైమ్ అండ్ మాక్సిమం అమ్మాయిలకి హెడేక్ వస్తది. దిస్ ఈజ్ అబౌట్ మైగ్రేన్, sites, quality and frequency and duration. There are other causes also is there. Ante other than this, these are the theories that this leads to headache, but there are some causes behind this. So that's I am going to explain about that. These are the causes for migraine. So first cause is I already explained that. అంటే మనకి మజిల్ మీద ఎక్కువ స్ట్రెయిన్ అయినా, స్ట్రెస్ అయిపోయినా, నెక్ మజిల్స్ మీద అంటే ఎక్కువ సివియర్ ఫాటిగ్ అంటే చాలా నీరసం అయిపోతున్నా కూడా మనకి మైగ్రేన్ హెడేక్ అనేది రావచ్చు. దాని తర్వాత నిద్ర, స్లీప్ వేక్ సైకిల్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, లేకపోతే కొంచెం ఒక 3 అవర్స్, 4 అవర్స్ నైట్ డ్యూటీ చేసిన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటది మైగ్రేన్ హెడేక్ అనేది. దాని తర్వాత వెన్ పీపుల్ ఆర్ ఎక్స్‌పోజింగ్ టు బ్రైట్ లైట్. నేనైతే మాత్రం ఖచ్చితంగా ఫోకస్ లైట్ గానీ, ఏదైనా బ్రైట్ లైట్ ఆర్ సౌండ్ కాన్సంట్రేషన్ స్మెల్ ఉన్నా కూడా నాకు హెడేక్ వచ్చేస్తూ ఉంటదనమాట. దెన్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న, ఆల్కహాల్ కన్స్యూమ్ చేసుకున్న అంటే మైగ్రేన్ హెడేక్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మైగ్రేన్ హెడేక్ పీక్స్‌లో ఉంటది. దెన్ హార్మోనల్ డ్రగ్స్. ఎవరైనా హార్మోనల్ డ్రగ్స్ తీసుకున్న లైక్ ప్రెగ్నెన్సీ టైంలో అలాంటప్పుడు కూడా ఈ హెడేక్ అనేది పెరిగిపోతూ ఉంటదనమాట. దాని తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉన్న, దెన్ చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్. నేను చెప్పాను కదా, ఎన్విరాన్మెంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నా లైక్ ఎక్స్‌పోజ్ టు మోర్ థింగ్స్. దెన్ ఫుడ్ అడిటివ్స్ ఏమైనా ఆస్పర్టేమ్ అండ్ మోనోసోడియం గ్లూటామేట్. ఇఫ్ పీపుల్ ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు ఆల్ దీస్